ఆయనొక విప్లవ భావజాల సైద్ధాంతిక మేధావి, బడుగు బలహీన వర్గాల పక్షపాతి. చిన్నప్పుడే అరుణ పతాక జెండాను చేతబట్టి మార్క్సిజం వైపు అడుగులు వేసిన కమ్యూనిస్టు. రాజ్యాంగ హక్కులను పంచిన అంబేద్కర్ ఆశయాలను నడిపించే సామాజిక ఉద్యమకారుడు. ఆయనే ములుగూరి నాగరాజు. దళితవాడలోని నిరుపేద కుటుంబంలో పుట్టిన నాగరాజు చిన్ననాటి నుండే గ్రామంలో జరిగే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ గ్రామ సమస్యలపై ప్రశ్నించే గొంతుకు అయ్యారు. మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన రోజుల్లో కేసీఆర్ వెంట నడిచి తెలంగాణ గొంతును వినిపించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్లో సామాన్య కార్యకర్తలా జాయిన్ అయ్యి బీసీ కాన్సెప్ట్ బలంగా వీచిన సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ను ఎమ్మెల్యేగా గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఆలోచన ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి గ్రామంలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు బాటలు వేశారు. అన్ని సామాజిక వర్గాలకు చేదోడు వాదోడుగా ఉంటూ నిరుపేదలకు వ్యక్తిగత సహాయాలతో పాటు వివిధ సామాజిక వర్గాలకు కూడా తన సపోర్ట్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటారు. ప్రస్తుతం ప్రజలకు మరెన్నో సేవలను అందించాలనే సంకల్పంతో ఆచార్యులగూడెం సర్పంచ్ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నారు. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే సర్పంచ్ అభ్యర్థులకు ఒక విజన్తో పాటు గ్రామాన్ని ముందుకు నడిపే నాయకత్వ లక్షణం కూడా చాలా అవసరం. అలాంటి మిజన్ ఉన్న నాయకుడు నాగరాజు. ఆ రాజకీయం అంటే ఒక ఉద్యోగం కాదు, ఒక సామాజిక బాధ్యత అని భావించిన వ్యక్తి. ఆచార్యులగూడెంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకునే పిల్లలు సురక్షిత మంచినీరు లేక ఇబ్బంది పడడం చూసి వారి కోసం ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పిల్లలు అభివృద్ధి పథంలో దూసుకుపోవడం కోసం ఆంగ్ల భాష పుస్తకాలను పంపిణీ చేశారు. అదేవిధంగా నేటి బాలలే రేపటి పౌరులు అని 10వ తరగతి పిల్లల కోసం స్టడీ మెటీరియల్ అందించారు. అంబేద్కర్, పూలే, చాకలి ఐలమ్మ వంటి మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఆర్థిక సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ముందుండాలని ఆడబిడ్డల చదువులను ప్రోత్సహించడంతో పాటుగా మహిళా చైతన్యం కోసం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించి వారికి బహుమతులు ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాల్లో గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతున్న నాగరాజు గారిని, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న నాగరాజు గారిని గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రెడ్డి నాయకత్వంలోనే ఆనాడు ఉన్నటువంటి రెడ్లు పేద ప్రజల పక్షాన నిలబడి ఈ పోరాటం కొనసాగించడం జరిగింది. ఈ రకంగా మన దగ్గరికి సంబంధించినటువంటి దొడ్డ నరసయ్య గారు కూడా ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దళ కమాండర్గా పాల్గొనడం అనేది జరిగింది. ఇంకా మన ప్రాంతానికి సంబంధించి కూడా చర్చ ఏంటంటే మన జర్పోలిగూడానికి సంబంధించిన రామశెట్టి సత్యమయ్య గారి నాయకత్వంలో తాళమలకాపురం, జర్పోలిగూడెం ఈ గ్రామాల బేతోలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మునగాల్లో ఒక రహస్య సమావేశం జరిగితే ఈ ఐలమ్మ పోరాటం చేస్తున్న సందర్భంలో ఆ సమావేశానికి వెళ్ళి వస్తే దారిలో ఇప్పుడు మాధవగూడెం అప్పుడు చిన్న గ్రామంగా ఉంది. మాధవగూడెం ఊరు బయట గుబ్బురుగా చింత చెట్లుంటే, చింత చెట్ల కింద తుపాకులుంటే ఆనాడు మరి సాయుధ పోరాట యోధులంతా కూడా తుపాకులు ఎత్తకొచ్చి అక్కడ తాళమలకాపురంలో దాస్తే నైజాం పోలీసులందరూ కూడా వెతుక్కుంటూ బేతోలు జర్పోదులుగూడెం పోయి ఆ తర్వాత తాళమలకాపురంలో వాళ్ళందరూ ఒక ఇంట్లో దాచుకుంటే ఆ ఇంటి మీద నైజాం బలగాలన్నీ కూడా ఒకేసారి పోలీసులు మూకుమ్మడిగా దాడి చేస్తే వాళ్ళందరూ కూడా గోడ దూకి తాళమలకాపురంలో ఒక గడ్డివాములో తలదాసుకోవడం జరిగింది. అది గమనించినటువంటి నైజాం పోలీసులు ఆ గడ్డివామును తగలబెడితే జర్పోదులుగూడెం, తాళమలకాపురానికి సంబంధించిన 7 మంది అయ్యాల సాయుధ పోరాటం చేసిన సజీవ దహనం కావడం అనేది జరిగింది. ఈ రకంగా తెలంగాణ సాయుధ పోరాటానికి మరి ప్రథమ భూమిక అయినటువంటి ఐలమ్మ గారి మరి జయంతిని మనందరం మరి అఖిలపక్షం ఆధ్వర్యంలో, తర్వాత గ్రామ పెద్దలందరూ కూడా ఒక్క రజక కులానికే సంబంధం లేకుండా మనందరం కూడా ఇంత ఘనంగా నిర్వహించుకోవడం మనందరం సంతోషించదగ్గ విషయాన్ని తెలియజేసుకుంటూ సాకల ఐలమ్మ గారికి మరొక్కసారి ధన్యవాదాలు, విప్లవ జోహార్లు, అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు, విప్లవ జోహార్లు తెలియజేస్తూ ముగిస్తున్నాను.